గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు మళ్ళీ పుల్లలు పెట్టడానికి వచ్చిన అనమాట. పుల్లలు పెట్టడానికి మళ్ళీ వచ్చిన వాసు ఏం చేస్తున్నావు అంటే, కొంచెం అయితే నా డైలాగ్ గుట్టనియండి, జర ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. వార్తలు చదువుతున్నది పుల్లలుసు పుల్లలుసు. అయితే ఒక హాట్ టాపిక్ ఏందనంటే, ఒకడు ఉంటుండే చూసినావా, లింగం లేని బాబా, వాని పేరు ఏం పేరబ్బా, లేడీ అఘోరి వాని పేరు. అయితే వాడు లేడీ అఘోరి గాడు ఇక వానికి ముందు పప్పీస్ ఉంటాయి, దాని తర్వాత ఇక కింద మాత్రము లింగం ఉండదంట వానికి. మరి ఇక ఏంది వంద అయితే నాకైతే తెలియదు, వాని కథ బాగా తెలియదు నాకు. నేను అప్పట్లో న్యూస్ మాత్రం బాగా వచ్చేది, అప్పుడు నేను జాబ్ చేస్తుంటే. అయితే లంచ్ టైంలో, బ్రేక్ టైంలో ఈ వాడిని హాట్ టాపిక్గా వాడిని న్యూస్ చూస్తుంటే అనమాట. అది ఫుల్ ఎక్సైటింగ్గా, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుండే నాకు అనమాట, మసాలా న్యూస్ అనమాట. అయితే ఎవరో ఒక ఆమెను కూడా తీసుకొని, ఎవరో ఒక పిల్లని కూడా తీసుకొని వెళ్ళిపోయిండు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఏదేదో అనేసి వేసిండ్రు కదా. మరి ఆమె ఇంజనీరింగ్ చేస్తుంది అని అంటే నేను అనుకున్నా, దీని మెదడు మరి సంకనాకిపోయిందా, మరి దీనికి ఏమన్నా చిన్న మెదడు చితికిపోయిందా, దీనికి వీనెంబడబడి తిరుగుతుంది మరి, లేకపోతే అది కూడా ఒక యూట్యూబరేనంట మరి. అది కానీ ఒకవేళ నేను ఫేమస్ అయిపోదాము, లేదా బిగ్ బాస్లో పోదాము ఇవన్నీ అనుకుంటుందా, మరి దీని కథ ఏంది అని అనుకున్నా. కానీ నాకైతే అర్థం ఏమైపోయిందంటే, వానికి మంత్రాలు తంత్రాలు ఏమి రావు, ఏమి సావవు, అని ముఖం చూస్తేనే తెలుస్తుంది. అరే సీన్గా నీ ముఖము దొంగ కోళ్ళు పట్టే ముఖమే రావు సీన్గా నీది. అయితే అని పేరు సీన్గాడ్ అని పేరు గుర్తుపెట్టుకున్న చూసిరా. చిట్కలు కొట్టండి, చిట్కల్స్, నీకు బ్రెయిన్ మస్తు పనిచేస్తుంది. వాని పేరు సీన్గాడ్. అయితే ఇక అట్లా వాడు ఎంత అంటే, ఆడు పప్పీస్ ఎట్లా పెట్టుకున్నాడు అన్నది ఒక పెద్ద విశేషం అనమాట. అది నాకు ఒక విందు విశేషం అనమాట. నాకు వీడు ఎట్లా ఎందుకు పెట్టుకున్నాడు పప్పీస్ ముందు అనేసి. దాని తర్వాత ఇక వానికి వాడంట, అబ్బో వాడు ఫుల్ ప్లేయర్ అంటాడు. మరి ఏం ప్లేయరు ఏంది అన్నదైతే నాకైతే అసలు అర్థం కాలేదు. కానీ మనోళ్ళు మాత్రం జబర్దస్త్ స్టాండ్ తీసుకురు. వార్తలలో వచ్చేటోళ్ళు, వాళ్ళ పేరు ఏం పేరబ్బా, షామీర్పేట్ గుడి మన ఆమె పేరేం పేరు ఉండే అబ్బా, ఆమె పేరేం పేరు, సంధ్యక్క. సంధ్యక్క మాత్రం ఫుల్ జీనియస్ ఉండే, మస్తు అని చినిగి చాట చేసేసింది అక్క మాత్రం వాడిని, సంధ్యక్క. దాని తర్వాత మన ఉప్పల్ బాబు కూడా మస్తు ఇచ్చిండు అనమాట వీనికి. మాధురి, వీళ్ళందరూ మాత్రం జబర్దస్త్ ఇచ్చి వాడిని లోపల నూకిరు. వాడు జైల్లో కూడా అంట అబ్బా, వాడు మస్తు చేసిండట జైల్లో కూడా కథలు. ఇప్పుడు వానికి బెయిల్ వచ్చిందంట 2 రోజుల కిందట. ఇక మరి వాడు ఏడ తిరుగుతుండో, వాడు ఏదైనా కనబడంగా పనులు మాత్రం ఇరగొట్టండి మీరు. ఒకవేళ ఇట్లా వాడు ఎక్కడైనా కనబడి ఇలాంటి నాటకాలు వేసిండంటే